హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో అయితే నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్లోకి నేను ఏం వండానో అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా రోజు మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే బాక్స్ కోసం అన్నం చల్లారాలి కాబట్టి ఒక పక్క రైస్ పెట్టేశాను. అంతకంటే ముందు ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను. ఈ రైస్ ఉడికే లోపల ఇక టీ అయ్యి తాగేస్తే ఆ తర్వాత కూర అయ్యి వండుతాను. ఈరోజు అయితే దొండకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. మీకు క్విక్గా నేను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ముందైతే టీ తాగేస్తాము. టీ దింపేశాను కదా, ఆ పొయ్యి మీద ఇంకా పాలు కూడా పెట్టేశాను. ఓ పక్క సిమ్లో పాలు కాగుతూ ఉంటాయి, ఓ పక్కన ఆల్రెడీ అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. 3 విజిల్స్ తర్వాత అయితే స్టవ్ కట్టేస్తాను. ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది కదా, ఇంకా కూర కూడా రెడీ చేసేసుకుంటాను. ఇంకా టీ తాగుతూ దొండకాయలు కట్ చేసేద్దామని చెప్పి దొండకాయలను అయితే ముందుగా వాటర్లో వేసాను. ఒక 10 నిమిషాలు వాటర్లో ఉంచితే దానిపైన ఉన్న ఆకులు ఎండిపోయి అవి అంటుకుని ఉంటాయి కదా, అది ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి దొండకాయలను అయితే నీళ్ళల్లో వేసాను. ఇది ఒక 10 నిమిషాలు కొంచెం నానతాయి కదా, ఈ లోపల నేను కొంచెం పైపు వస్తుంది, అవి నీళ్ళు అవి పట్టేసుకుని వచ్చి అప్పుడైతే కూర కోసుకుంటాను. మాకు ఒక నెల ఏమో మధ్యాహ్నం, ఒక నెల ఏమో పొద్దుట వస్తాయి వాటరు. వచ్చినప్పుడే పట్టేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఇంకా వాటర్ రావన్నమాట. అందుకనే వచ్చినప్పుడే మొత్తం ఇవన్నీ వాటర్ పట్టేసుకుని మొక్కలకి అన్నిటికి కూడా వాటర్ ఫుల్గా ఇచ్చేస్తాము. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, నీళ్ళు ఎక్కువ వేస్తే మొక్కలు హెల్తీగా ఉంటాయని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ పడతాము. కింద నేలది ఏమిటంటే కొంచెము భూమిలో ఉన్న వాటర్ పీల్చుకుంటాయి, కానీ కుండీల్లో అయితే ఎండిపోయినట్టుగా డ్రైగా అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఇంకొంచెం ఎక్కువ వాటర్, అలాగే మొక్క తడుపుతూ వాటరింగ్ చేస్తే చిగుర్లు కూడా త్వరగా వస్తాయంట. నాకు ఎవరో చెప్పారు ఎప్పటి నుంచో, నేను ఇంక ఇదే ఫాలో అవుతున్నాను. మొత్తం మొక్క అంతా కూడా తడిసేలాగా మొత్తం ఇదంతా కూడా వాటర్ అయితే వేస్తున్నాము. ఇంక ఇవన్నీ కూడా గోడ మీద మొక్కలు, ఇంకా ఊరి నుంచి వచ్చాను కానీ ఇంకా అట్లని తీయలేదు, కిందే ఉంచేసాము. గోడ మీద పెట్టేయాలి. ఇంకా ఇక్కడ అరటిగాలేమో ఎటు కాకుండా రేకు షెడ్ మీదకి వచ్చింది. అందుకని చెప్పి రేకు కొంచెం ముందుకు జరిపేసి గెల అయితే కిందకి పెట్టాము. రేకు చూసారా, ఈ హైట్లో ఉండాల్సిన, ఈ సమానంగా ఉండాలి కదా, దాన్ని ఇంకొంచెం ముందుకైతే తోసామన్నమాట. మరి ఇంకా అరటి గెల పెరగడానికి ఇంకా ప్లేస్ లేదు, రేకు అడ్డు వచ్చేస్తుంది. అందుకని చెప్పి గెలను కొట్టేయలేము కదా, అందుకని కొంచెం ముందుకు జరిపి గెల అయితే అలా పెట్టాము. ఇంకా గెల ఎదురుగా కనిపిస్తుందని చెప్పి దాని చుట్టూ అయితే ఒక పాత క్లాత్ ఉంటే చుట్టేసాము. ఇంక ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుంటుందో. ఇది మేము వైజాగ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చాము ఈ మొక్కని. చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఇడుస్తాయి. కాకపోతే నిలవ ఉండదు, 1 డేలో వాడిపోయి రాలిపోతాయి, కానీ చెట్టు నిండా పువ్వులు ఉంటాయి. చాలా చిన్న మొక్క మాట, దీన్ని తీసి వేరే కుండీలో వేద్దామా అని అనుకుంటున్నాము. చూడాలి, ఏదన్నా కుండీ ఏదన్నా చూసి, లేకపోతే ఏదో బకెట్లో కొంచెం మట్టి ఉంది, అందులో మార్చుతాను. ఇంకా వాటర్ అయ్యి పట్టిన తర్వాత ఇంకా కూర వండడానికి అయితే వచ్చేసాను. దొండకాయ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, నేను ఎలా చేస్తాను అనేది. దానికోసం అయితే దొండకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇంక ఇదేమో ఎల్లుల్లిపాయ దంచేసుకుంటే మళ్ళీ పక్కకు తీసి పడేస్తాడని చెప్పి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను. ఎల్లుల్లిపాయ తింటే చాలా మంచిదని చెప్పి ఇంకా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయట్లేదు, జస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు. ఇంకా అలాగే పొయ్యి మీద కడాయి పెట్టేసాను కదా, ఇందులో అయితే ఆయిల్ వేసేసుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే తాలింపు వేసుకో. మీకు కావాలంటే మినపప్పు, శనగపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా అబ్బాయి అసలు పప్పులు అయితే ఏది తిండో, అందుకని చెప్పి నేను ఇంకా అసలు పప్పులు అయితే ఏం వేయట్లేదు. జీలకర్ర వేసుకుని ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయ వేసుకుందాం.
ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసి కరివేపాకు కూడా వేసేద్దాం. ఒకసారి వేగిన తర్వాత దొండకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే దొండకాయలు కూడా వేసుకుంటున్నాను. మా అబ్బాయికి ఒకరికే కాబట్టి నేను కొంచెం ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను, బాక్స్లోకి వచ్చేలాగా. సారి కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసి సిమ్లో అలా ఫ్రై చేసుకుంటే దొండకాయ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తాను. ఫ్రై వేగిన తర్వాత కొంచెం అయిపోతుందండి, అందుకని చెప్పి కొంచెం సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. కావాలంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు. ఇది మగ్గుతూ ఉంటుంది. లోపల నేను గదిలో అయితే తుడిచి వస్తాను, మళ్ళీ చూపిస్తాను. వీడియో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యే లోపల నేను ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసుకుంటాను. దీన్ని వేసేసి గదులు తుడుచుకొచ్చాను, ఇంకా మగ్గాలి కాబట్టి లోపల లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేస్తాను. ఈ లోపల స్నాక్స్ బాక్స్లోకి అయితే మ్యాంగో కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి చాలా, అందుకని స్నాక్స్ బాక్స్లో డైలీ మ్యాంగోయే పెడుతున్నాను. అంటే స్నాక్స్ కింద తినచ్చు, లేకపోతే పెరుగన్నంలో కూడా తింటే చాలా బాగుంటుంది కదా, ఎలా నచ్చితే అలా తింటాడని చెప్పి ఒక బాక్స్లో అయితే మ్యాంగోస్ కట్ చేసేసి పెట్టేస్తున్నాను. ఈ పీల్ తీయడమే కొంచెం కష్టం. కొంచెం గట్టిగా ఉన్న కాయ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం బాగానే ఉంది. కొన్ని బాగా ముగ్గిపోతూ ఉంటాయి కదా, అవి ఇలా తొక్క చెక్కినప్పుడు ఏంటంటే దానికి ఉన్న కండ వచ్చేస్తూ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది నొక్కుకుపోయి. అది కొంచెం కష్టం. ఇది అయితే కొంచెం కాయ గట్టిగా ఉండి బాగానే ఉంది, తొక్క చెక్కడానికి ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ మ్యాంగోస్ తర్వాత మేము మళ్ళీ మ్యాంగోస్ తెచ్చాం కానీ అవి అంత బాగాలేదు. కాయ కూడా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం పాడైపోతున్నాయి. ఇంకా మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది. మళ్ళీ 1 year వరకు ఇలాంటి మంచి మంచి మ్యాంగోస్ని తినలేము. ఏదో హైబ్రిడీలు వచ్చి ఎక్కడైనా దొరుకుతున్నాయేమో మధ్యలో, కానీ ఈ టేస్ట్ ఇలా ఇన్ని రకాల కాయలు మళ్ళీ దొరకవు కదా. అందులోనే మ్యాంగో లవర్స్ అయితే మరీ ఫీల్ అవుతారేమో మ్యాంగోస్ అయిపోతున్నాయి అని చెప్పి. చూస్తుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది మ్యాంగో అయితే. ఇంక వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంక ఈ బాక్స్లో అయితే వేసేస్తాను. మీలో ఎంతమందికి మ్యాంగోస్ ఇష్టమో కామెంట్ చేయండి. మ్యాంగోస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎవరో రేర్గా ఉంటారేమో, కానీ చాలామందికి మ్యాంగోస్ నచ్చుతాయి. అందులోని ఇయర్లీ వన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ నచ్చుతాయి. డైలీ దొరికే అయితే ఇంత టేస్ట్ ఉన్నా సరే మనకి అంత ఇష్టంగా ఉండదు కదా. 1 yearకి ఒకసారి దొరుకుతుంది, అది 1 month 2 months దాకానే దొరుకుతాయి. ఆ తర్వాత దొరికినా బాగోవు కాబట్టి వీటికి లవర్స్ ఎక్కువ మంది ఉంటారు. మా నాన్నమ్మకైతే ఎంత ఇష్టమో మ్యాంగోస్ అంటే, ఫుడ్ మానేసైనా సరే మామిడి పళ్ళు తింటారు, అంత ఇష్టం. నేను ఇలా మామిడికాయలు కట్ చేసి పెడుతుంటే మా అబ్బాయి అన్నాడు వాళ్ళ స్కూల్లో చాలామంది కూడా ఇలాగే మామిడి పళ్ళు తెచ్చుకుంటున్నారంట. నేను చెప్పాను సమ్మర్ అయింది, ఇప్పుడే మ్యాంగోస్ ఉంటాయి, మరి అందరూ ఇయే స్నాక్స్ కింద తెచ్చుకుంటారని నేను చెప్తున్నాను. సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ అయ్యింది, మ్యాంగోస్ ఇంకా సీజన్ కదా, అందరూ మామిడి పళ్ళు తెచ్చుకుంటారు స్నాక్స్. అదేనమ్మా, అందరూ ఇలా కట్ చేసుకున్న కాయలు తీసుకొస్తారు మరి తినడానికి, రసాలు తెచ్చుకోలేరుగా స్కూల్కి. మ్యాంగోస్ కట్ చేసి బాక్స్లో పెట్టడం అయితే అయిపోయింది. మ్యాంగోస్ని చూసి అసలు మన కూరను మర్చిపోయారా? మెయిన్ కూరే కదా చూపిస్తున్నాను ఎలా చేశారు అని చెప్పి. ఇంక ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది.
ఇంక ఇది ఒకసారి వేయించేసుకున్న తర్వాత దీంట్లో అయితే నాకు సరిపడా అన్నం అయితే కలిపేసుకుంటాను. ఆల్రెడీ అన్నం వండేసాను కదా, అదైతే ఒక బాక్స్లో తీసుకున్నాను, అంటే లంచ్ బాక్స్లోనే తీసుకున్నాను. అంటే కలపడానికి తెలుస్తుంది క్వాంటిటీ అని చెప్పి అందులో తీసి ఇంకా ఆ రైస్ అయితే వేసాను. ఉప్పు అవన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఇంకా నేను ఇందులో కారం వేయలేదు, జస్ట్ ఒక ఎండుమిరపకాయ కారంతో ఈరోజు వండాను. కారం లేకుండా అసలు నేను ఫ్రై చెయ్యను, కానీ ఇంకా స్పైసీ ఎక్కువ ఎందుకు అని చెప్పి బాక్స్లో కదా, ఆల్రెడీ ఫ్రైలు అంటేనే కొంచెం వేడి చేస్తుంది, ఇంకా కారం అయ్యి ఇంకా వేడి చేస్తుందేమో అని చెప్పి జస్ట్ ఎండుమిరపకాయ కారం మాత్రమే వేసాను. కానీ ఆ రోజు చాలా బాగా కుదిరింది. ఇలాగా కలిపేసిన తర్వాత టేస్ట్ చూసాను, సాల్ట్ అవి సరిపోయిందా లేదా అని. అన్నీ సరిపోయినాయి. ఇంకా ఇది ఒకసారి ఫ్రై చేసేసుకొని, నేను స్టవ్ కట్టకుండానే అందులో రైస్ వేసి ఇప్పుడు కలిపి అనమాట. అప్పుడైతే ఇంకొంచెం ఫ్లేవర్ దానికి బాగా పడుతుంది అని చెప్పి ఒకసారి రైస్ని కూడా ఫ్రై చేస్తాను అందులోనే. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లు అవన్నీ ఎలా చేస్తాం, ఎగ్ రైస్ ఇవన్నీ ఆ టైప్లోనే ఏ ఫ్రై చేసినా ఆ అన్నం వేసి ఒకసారి స్టవ్ ఆపకుండా ఒకసారి కలుపుకుంటాను. అందులో ఫ్లేవర్స్ అవి కూడా రైస్కి బాగా పడుతుంది అని చెప్పి ఇంక ఇది ఇప్పుడు నేను బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఈ వంట అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే ఉంటుంది. ఇంకా కూర అయిపోయింది కదా, ఇంకా లంచ్ బాక్స్ కట్టడం అయితే స్టార్ట్ చేస్తాను. 7:30 కల్లా సరిగ్గా వంట కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 7:30కి నేను క్యారేజీ కట్టేస్తాను. ఆటో 8ంటికి వస్తుంది, కానీ 7:30 కల్లా ఖచ్చితంగా వంట అయిపోయేలాగే చూసుకుంటాను. మనం ఒక 10 నిమిషాలు పావుగంట ఆటో రాకుండానే వెయిట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఆటో వచ్చినప్పుడు అడావుడైపోయి ఏదో ఒకటి మర్చిపోయి ఇలా ఇబ్బంది అయిపోతుంది కదా, దానికంటే మనమే ముందు రెడీ అయ్యి ఒక 10 నిమిషాలు తాతీకి కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి నేను ఖచ్చితంగా 7:30 కల్లా కూర వండేస్తాను. 7:30కి ఇంకా బాక్స్ కట్టడం స్టార్ట్ చేసేస్తాను. నా పని అంతా ఈ లంచ్ బాక్స్ ఇంకా పెరుగన్నం కలిపేసి కూరన్నం అలాగా తాలింపులో కలిపేస్తాను కాబట్టి స్నాక్స్ పెట్టేస్తే స్పూను, నాప్కిన్, ఇంకా వాటర్ బాటిల్ అయ్యి జీతు నీళ్లు పట్టేసి తెచ్చేస్తాడు. ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటాము, అంతే. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. లోపల మా అబ్బాయి ఇంకా షూ, సాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సాక్స్లు వేసుకుని షూ వేసేసుకుని రెడీగా ఉంటాడు. ఇంక రెడీ అయిపోయి ఇంకా బయటని కూర్చుంటాము. ఆటో వచ్చే వరకు ఇద్దరం ఇంకా బయట గుమ్మంలో కూర్చుని ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూ అలా ఆటో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. నేను ఇన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను కదా, ఒకసారి 2 సార్లు ఏమో ఆటో 7:30కి అలా వచ్చేది ఫస్ట్లో. అప్పుడు కొంచెము అంటే ఆటో 7:30 కంటే మనం 7:30 కల్లా క్యారేజీ కట్టి రెడీగా ఉండాలి కదా. ఒక్కరోజు అయితే కొంచెం లేట్ అయింది తప్ప ఆటో వచ్చేసరికి నేను బాక్సులు అప్పుడు సింగిల్ బాక్సులు పెట్టేదాన్ని. అది ఏమేం చేశాడు, లంచ్ బాక్స్ పెట్టుకోవడం మానేసి ఖాళీ డబ్బా పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. అంటే నేను పెరుగన్నం, కూరన్నం విడివిడిగా పెడతాను, స్నాక్స్ బాక్స్ కదా. నేను చెప్పాను అలా పెట్టుకో అని చెప్తే కూరన్నం పెట్టుకున్నాడు, పెరుగన్నం డబ్బా మర్చిపోయి ఖాళీ బాక్స్ పట్టుకెళ్ళిపోయాడు అనమాట. అంటే 2 బాక్సులు సేమ్ ఒకలాగంటూ దాంట్లో స్నాక్స్ బాక్స్ స్నాక్స్ పెడతాను. అది ఏమైందంటే ఆ రోజు స్నాక్స్ వద్దని చెప్పాడు, అందుకని చెప్పి స్నాక్స్ బాక్స్ మూతతోటే ఉండిపోయింది, ఇంకా అక్కడే ఉంది. 2 కూడా ఒకటే టేబుల్ మీద ఉండడంలో దీని బదులు అది పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేనే ఇంకా బాక్స్ నేనే కట్టి బ్యాగ్లో పెట్టేస్తాను. ఆటో రావడానికి ముందే రెడీ అయిపోయి మేమిద్దరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము. ఇలాంటివేనా ఆలియా? ఇవాళ కూడా మబ్బుగానే ఉంది జీతు. ఇది చూసావి రాయి ఎంత వారకేసినా లారీ వాడు తొక్కించాడు. ఇగో గుమ్మం దగ్గర అలా అడ్డొచ్చి ఉంటుంది అక్కడ లారీ. ఎలా అయిపోయిందో రోడ్డు అంతా బాడి. ఈ వర్షం బండి కానీ సైడ్ రావట్లేదు.
ఓన్లీ వర్షం పడడం వల్ల లారీలు ఆగినాయి కదా తాటర్లోనే, లేకపోతే అసలు మట్టి తోలి నానా చండాలం ఇచ్చినప్పుడు తుడుతా. వాకలు తొడ్డు మర్చిపోయాను పొద్దుటి పక్కన. పైపు వస్తుందా కట్టేసాడా చూడు రోడ్డు మీద. చూసారా ఎలా తొక్కేసినాయో. రోడ్డుకి మనకి ఇంత దూరం ఉంది అయినా సరే తొక్కేసినాయి. నేనైతే మొత్తం ఇక్కడ చేయించాం కదా గచ్చు, అది ఆ చివర రోడ్డుకి జాయింట్లా చేయించేమన్నాను. కాకపోతే ఇలాగే లారీలు తొక్కేస్తాయని చెప్పి ఇంత దూరంగా ఓన్లీ మనకి కొంచెం వరకే వేయించాము. ఆ తర్వాత ఒక రాయి వేసాము. మీరు చూస్తే కనుక ఇంకా రాయికి రోడ్డుకి కూడా ఇంకో 2 రాళ్ళు పట్టే అంత ఎడల్పు ఉంది. అయినా సరే వచ్చి ఇక్కడ తొక్కేసింది. క్రాసింగ్ అవుతాయి కదా 2, అలాంటప్పుడు ఏంటంటే ఈ వారకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే చివరిదాకా గచ్చు చేయించలేదు. దానివల్ల ఏంటంటే మనకి వర్షాలు పడినాయి అనుకోండి, ఆ మధ్యలో నీళ్లు ఉండిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది. బురద ఎటు వెళ్ళదు, రోడ్డు మధ్యలో ఎత్తు కదా, ఈ మధ్యలో ఎక్కువ వాటర్ ఉండిపోయి మనకి ఇప్పుడు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆటో ఇటే వస్తుంది, స్కూల్ ఆటో, ఈ బాళ్ళలోంచి వెళ్ళాలి, బాళ్ళలోంచి రావాలి, అది ప్రాబ్లం. అందుకంటే ఆటో కోసమా పురుగులు ఉంటాయిరా. ఇంక ఈ వానాకాలం వచ్చిందంటే ఎక్కడ పడితే ఆవిడ కూర్చోవడానికి ఉండదు మన ఇంటి దగ్గర, అంతా పురుగుమయం. ఏంటి ఈ మట్టి వల్ల, ఈ గడ్డి మెట్ల వల్ల పురుగులు వచ్చేస్తున్నాయి కదా. అబ్బాయి నిన్ను పిలిచాడు ఆడు కదా, ఆడు రిషియా. బోర్డు స్కూల్ ఎదురుగా ఇల్లు ఉంది. మొన్న మనం భోజనాలకి వెళ్తుంటే పిలిచాడు జీతు అని. ఆడేనా హర్ష అంటే? ఏ హై స్కూల్లో వేసారా? ఎందుకని మరి ఆ రోజు ఆ పిల్లోడు పిలిచినప్పుడేమో నువ్వు మాట్లాడరా అంటే మాట్లాడలేదు. నీకు ఎవరు చెప్పారు మరి అన్ని బోర్డు స్కూల్లో వేస్తారని? అదే హై స్కూలు. ఎవరా? ఫీజు ఎక్కువ చెప్తున్నారని హై స్కూల్లో వేసేసారా? అదేలే పెద్ద ఏం రావట్లేదని లాస్ట్ టైం సి బ్యాచ్లో జాయిన్ చేయడం కోసమని ఫోన్ చేశాను హర్షాల అమ్మకి. ఫోన్ చేస్తే అప్పుడు అంటున్నారు సి బ్యాచ్లో జాయిన్ చేయమండి, వాళ్ళు అలా చెప్తారు, ఫీజు అయ్యి ఎక్కువ చెప్పేస్తున్నారు అన్నారు ఆవిడ. ఈ స్కూల్లో అయినా కొంచెం ఫీజులు మరీ ఎక్కువ చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏం చేస్తాం? అదేలే బుక్స్ కూడా ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు కదా. అవునా? ఆ అబ్బాయి లాస్ట్ టైం 2 years నుంచే మీ స్కూల్లో చదువుతున్నాడేమో, అంతకుముందు వేరే స్కూల్ అంట కదా. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఒకడే. చూడు 5th వరకు ఉందమ్మా, నువ్వు చదివినప్పుడు కూడా 5th వరకు ఉందా స్కూలు. నిజమే. అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉండరు కదా, క్లాస్కి వచ్చి 10 మంది 20 మంది ఉంటారు. ఏదో ఎల్కేజీ యూకేజీ వరకు చదివిస్తారు, ఫస్ట్ క్లాస్కి వచ్చాక పెద్ద స్కూల్లో వేస్తారు కదా. అప్పుడు నిన్ను కూడా అలాగే వేసిస్తాం కదా. ఓ 2 years వెళ్ళావు, నర్సరీ ఎల్కేజీ వెళ్ళావు, యూకేజీకి టైం ఎంత అయింది? 7:55 అయింది. ఏమని? మీరు హై స్కూలే కదా ఇప్పుడు, మామూలు గవర్నమెంట్. ఆల్రెడీ యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు, షూ ఇస్తున్నారు, ఇప్పుడు బ్యాగ్ ఇస్తున్నారు, పుస్తకాలు కూడా ఫ్రీయే, ఫీజు కూడా ఎంతో ఉండదు, చాలా తక్కువ. మరి మేము చదివినప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఏమో. మరి ఇప్పుడు అప్పుడు ఎంత తీసుకునేవారు? 200 300 తీసుకునేవారేమో, ఇంకా ఎక్కువ తీసుకునేవారు. అమ్మమ్మ వాళ్ళు కట్టేవారు కదా, నాకు తెలీదు. అయినా బాగా తక్కువ. పుస్తకాలు కూడా ఫ్రీగా ఇచ్చేవారు. బైరాజ్ ఫౌండేషన్ ఉండేది,
బైరస్ ఫౌండేషన్ అంటే అదొక ఫౌండేషన్లు ఉంటాయి కదా, వాళ్ళేమో డెల్టా బుక్లు ఫ్రీగా ఇచ్చేవారు, మనిషికి 2, 3 అలాగా. కొన్ని మరి అంతే ఎక్కువ ఇచ్చేస్తారండి, అందరికి ఇచ్చేవారు అన్నమాట. అనుకుంటే సరిపోయేది, ఎక్కువ పుస్తకాలు కాకుండా ఊరికనే కొన్ని కొన్ని నేను ఒకటే కదా. బాగుండేది అప్పటికంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది కదా. ఇప్పుడు ఈ 15,000 ఇస్తున్నారు, అది కూడా ఖర్చు అవుతుంది కదా. మీ క్యాన్మెంట్కి అయితే వాళ్ళు డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ స్కూల్ డబ్బులు కూడా కట్టక్కర్లేదు. ఎవరికి? నీకు 70. అన్నీ కలిపమ్మా, మొత్తం అంతా కలిపి. బుక్స్ వేరు కదా, మళ్ళీ యూనిఫామ్ మన ఇష్టం, అది కొనుక్కున్నా లేకపోయినా కొనుక్కోవాలి. అదేలే, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా యూనిఫామ్. ఎక్కడ బాగాలేదు, బాగానే ఉంది. కొత్తది కొనమని చెప్పుకో. ప్యాంట్ అక్కర్లేదు, ఇంకా నువ్వు పెద్దవాడు ఏం కాదు. ప్యాంట్లు కొనిలేదు, నువ్వేమని ప్యాంట్లు కొనాలనా? చాలా మట్టి అందరూ కొనేసుకున్నారు. మరి డాడీ అడిగితే యూనిఫామ్ లేదన్నారంట, ఇంకా రాలేదన్నారు. ఈ లోపల ఎవరు కొనేసారు? కాదు, క్లాత్ ఇస్తున్నారు ఇప్పుడు. వీళ్ళందరూ పనిలోకి వెళ్తున్నారు. చేను బాగేమో. ఇప్పుడు వెళ్తున్నారు. ఆవిడ తెలుసా నీకు? ఎవరు తెలుసా? ఎవరు? ఆటో అంకుల్. మీ ఆటో అంకులాలమ్మా? ఎవరు ఇప్పుడు ఎక్కుతున్నావు ఆ ఆటో అంకులాలమ్మే? చేతిలో పాలు పట్టుకుని వెళ్తున్నారు. అవుదేలే, అర్థమైంది. లాస్ట్లో ఒక ఆవిడ వెళ్తున్నారు కదా, పెద్ద ఆవిడే. అంతేలే, మీ ఆటో అంకుల్ వాళ్ళ అమ్మ అంటే కొంచెం పెద్దగానే ఉంటారు కదా. అయినా చూసావా, ఆ వయసులో కూడా కష్టపడి పని చేస్తున్నారు. అది కూడా పొలం పని, ఒంగుని చెయ్యాలి చేలో. మొక్క వచ్చింది జీతు. ఆడ మొక్క అవుతుందా, పూత మొక్క అవుతుందా? పూత మొక్క అంటే జస్ట్ పువ్వులే వస్తాయి, కాయలు. ఇది ఏం మొక్క అర్థం కావట్లేదు పండు. ఆకు చూసి చెప్తావా ఏం మొక్క? చెప్పు. నిమ్మకాయ. స్మెల్ చెయ్యి. నిమ్మకాయ. అది నిమ్మకాయ. ఇది నిమ్మకాయ వాసన అవుతుంది. ఇదేంటి మరి? మొక్కలేమో ఆకులు వేరుగున్నాయి. అమ్మమ్మకి చెప్తే, అమ్మమ్మకి చూపిస్తే తెలుస్తుందేమో ఆకు. గజ నిమ్మేమోరా, పెద్ద నిమ్మకాయ అవుతుంది, లేకపోతే నారింజ అవ్వాలి. నారింజకాయ అనుకుంటున్నాను పండు. ఇది నారింజ చెట్టుకు ముళ్ళు ఉంటుంది. నిమ్మాకు వాసన చూడు. నేను అనుకుంటా నారింజకాయలు అనుకుంటున్నాను. బత్తాకాయ చెట్టు అవుద్ది. బత్తాయా? బత్తాయి వాసన వస్తుంది నీకు? బత్తాకాయ వాసన వస్తుందంట, నాకేమో నారింజ అనిపిస్తుంది. ఇది నేనేమో నారింజ చెట్టు అనుకుంటున్నాను, మా అబ్బాయి ఏమో బత్తాయి అంటున్నారు, లేకపోతే నిమ్మ. మీరు ఎవరైనా తెలిస్తే ఈ ఆకుని బట్టి ఇది ఏం చెట్టో చెప్పగలరా? కామెంట్ చేయండి ఒకవేళ మీ ఎవరికైనా తెలిస్తే ఈ మొక్క ఏంటని. జీతు ఏమో బత్తాయి మొక్క అంటున్నాడు, నాకైతే నారింజ మొక్క అనిపిస్తుంది. నారింజ కానీ నిమ్మ కానీ అవ్వాలి. ఇది నిమ్మ ఆకు, చూపిస్తాను చూడండి, తెగులు వచ్చినట్టుంది. ఇది నిమ్మ చెట్టు, చిన్న నిమ్మకాయలు కాస్తుంది, ఆల్రెడీ కాపు వచ్చింది. ఈ మొక్క ఇదేం మొక్క తెలియట్లేదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. గుగ్గు జీతో ఆటో కూడా వచ్చేసింది, సరిగ్గా 8ంటికి వస్తుంది ఆటో. ఆటో వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తాను. ఆ తర్వాత పొద్దున్న నుంచి వండిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కడగాలి. ఫస్ట్ అయితే ఇవి నానబెట్టేస్తే మనం సామాన్లు కడుక్కునే లోపల కొంచెం నానతాయి అని చెప్పి ఫస్ట్ నానబెడుతున్నాను.
ఈ లోపల మా మల్లె మొక్క చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ కాపు అనుకోవచ్చు. మే నెలలో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ఇప్పుడు మల్లెపూలు ఇడుస్తున్నాయి. ప్రజెంట్ మొగ్గ వస్తుంది. తర్వాత ఫ్లవర్స్ ఇడిచినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఈరోజైతే మొక్కల్లో ఒక పువ్వు దొరికింది. ఆల్రెడీ ఈయన కోసేసి దేవుడికి పెట్టేస్తున్నారు రోజు. ఇది లోపలికి ఉంది కదా, చూసుకోలేదు, అది నేను కోసాను. ఇంకా తర్వాత ముందు టిఫిన్లకి పప్పు నానబెట్టాలని చెప్పి పప్పు నానబెడుతున్నాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదన్నా ఉందనుకోండి, ఇంకా మనం ఈజీగా టిఫిన్స్ చేసుకోవచ్చు కదా. ఉప్మా అయ్యి అంటే అదొక ప్రాసెస్. మళ్ళీ మా పిల్లోడు పెద్ద తిండు, పప్పులు అవన్నీ వేయకూడదు, ఉట్టి ఉప్మా టేస్ట్ ఉండదు. అందుకని చెప్పి దోశలకి ఇడ్లీకి రెండిట్లకి నానబెట్టేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం అన్నానికి కూడా బియ్యం నానబెడుతున్నాను. ఇది అయితే ఎర్ర బియ్యం, అందుకని చెప్పి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని అయితే కడిగేసి వాటర్ పోసేసి నానబెట్టేస్తాను. ఇప్పుడు ఒక 8:30, 9 బియ్యం నానబెట్టేస్తున్నాను. 11:30కి నేనైతే కుక్కర్ విజిల్ పెడితే 12 మనం తినే టయానికి అలా ఉడికిపోతుంది. ఇంక ఇదేమో దోశలకి, ఆ రోజు ఇడ్లీకి దోశలకి రెండిట్లకి కూడా నానబెట్టాను. రెండిట్లకి కూడా ఎర్ర బియ్యమే, అంటే అదే అన్నం వండుకుంటున్నాం ఎర్ర బియ్యం. ఇంకా దోశలకు కూడా ఎర్ర బియ్యమే నానబెట్టాను. మళ్ళీ రోజు ఒకటే టిఫిన్ అన్నా ఇష్టంగా తినరు కదా, అందుకని చెప్పి ఓ రోజు దోశలు వేసుకున్నాం, ఓ రోజు ఇడ్లీ పెట్టుకున్నాం, లేకపోతే ఓ రోజు మినపట్టు అలా వేసుకోవచ్చు కదా. అందుకని రెండు కూడా ఒకే రోజు రుబ్బడానికి కారణం ఏంటంటే ఒకే గ్రైండర్లో రెండు రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఇడ్లీకి మినపప్పు రుబ్బేసి తీసేసి అందులోనే దోశలకు కూడా రుబ్బేచ్చు కదా, ఎక్కువ సామాన్లు కడిగి పని ఉండదు. అందుకని చెప్పి ఇంకా రెండిట్లకి నానబెట్టేశాను. ఆ తర్వాత ఇంకా మంచం మీద పక్కనలో అవన్నీ వేయాలి కదా, అవన్నీ వేసేసుకుని ఇంకా గదిలో అయితే తుడుచుకొచ్చేసాను. పొద్దుటి వంట అయినప్పుడు నేను హాలు వంటగది మాత్రమే తుడుస్తాను, ఆ తర్వాత మిగతా అన్నీ తుడుచుకుంటాను. ఇంకా ఆ రోజు అరటికాయ కూర వండుదామని చెప్పి కట్ చేసుకున్నాను. అసలు నేను ఎప్పుడు అరటికాయ కూర ఉన్నా సరే జస్ట్ 2-3 అరటికాయలు మాత్రమే వండుతాను. ఎందుకంటే కట్ చేస్తే ఎక్కువ ముక్కలు అవుతుంది, మనం ఉల్లిపాయ టమాటా వేస్తాం కదా. ఆ రోజు నేను మొత్తము అన్ని కాయలు కోసేసాను. ఎందుకు కోసానో తెలీదు, మొత్తం అన్ని కలిపి వండేసాను. తీరా ఈయనేమో వాళ్ళ మామని, ఆవిడకి చెయ్యి ఇరిగిపోయింది అన్నమాట, అందుకని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా ఆ రోజు పొద్దుట 9కి వెళ్ళారు, నైట్ 7కి వచ్చారు. వాళ్ళు ఆ స్కానింగ్లు తీసి ఆ రిపోర్ట్లు అవన్నీ వచ్చి ఆ రోజే ఇంకా జాయిన్ చేసేయడం కూడా, కొంచెం సర్జరీ అవుతుంది, ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఇంకా అందుకని ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, కొంచెం పెద్ద ఆవిడ, ఇంకా అలా లేట్ అయిపోయింది. మొత్తం కూర అంతా కూడా ఉండిపోయింది. నేను ఇంకా కూర అంతా నెక్స్ట్ డే తిన్నమాట. అసలు చిరాకు వచ్చేసింది, ఎందుకు ఇంత కూర వండేసాను అనిపించింది. ఎందుకంటే నేను ఒకదాన్నే మధ్యాహ్నం తిన్నాను, నైట్ టిఫిన్ చేసేసుకుంటాం కదా, మొత్తం అంతా ఉండిపోయింది ఆ రోజు. అసలే అరటికాయ కూర దిగదు, అందులోని ఇగురు ఒకటి వండేసాను. ఆ రోజు తినడమే కష్టం, అన్నాడు కూడా అదే తినాలంటే చాలా కష్టమైంది. కానీ ఇంత కూర పడేయలేం కదా, ఇంకా తప్పక తినేసాము. ఇంకా రోజు సాయంత్రం నేను పప్పు అయితే గ్రైండర్ వేయడం స్టార్ట్ చేసేసాను. ముందు ఇడ్లీలకి పప్పు వేసి ఇంకా నూక నానబెట్టాలి కదా. అసలు మామూలుగా అయితే పొద్దుటే నూక నానబెట్టేసుకుంటే సరిపోయేది, నేను మర్చిపోయాను నానబెట్టలేదు. అందుకని చెప్పి రుబ్బేటప్పుడే ఇక్కడ నూక అయితే వాటర్లో వేసి నానబెట్టేస్తున్నాను. ఆ రోజు ఏం చేశానంటే కొంచెం ఇడ్లీ పిండి ఇడ్లీ నూక కలిపాను, కొంచెం పిండి విడిగా తీసేసుకుని నేను అందులో వరి నూక కలిపాను అనమాట. ఇది వరకు వరి నూక కలుపుకునే మినప రొట్టెలు కాల్చుకునేవారు, చాలా బాగుండేది. సరే మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి కొంచెం పిండి విడిగా వేరే గిన్నెలోకి తీసుకుని అందులో అయితే వరి నూక కలిపాను. ఇక్కడ ఒక మామిడికాయ చూపిస్తాను చూడండి. ఇవి అయితే మొత్తం మామిడికాయల సీజన్ అయిపోతుందనుక లాస్ట్లో వస్తాయి. దీని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అడుగు నుంచి కలుపు, కొంచెం ముందు వచ్చుంటే నాకు కూడా నువ్వే కలిపేద్దు, నేను కలిపేశాను.
రేపు ఇడ్లీ చేయనా దోశ చేయనా? దోశ దోశ ఇడ్లీ. దోశ అంటున్నావా దోశ అంటున్నావా అజిత్? ఈ వీక్ అంతా వచ్చేద్దాం ఇడ్లీ పిండి. కొండమామనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు రజిత్ డాడీ. ఉంచాలంట హాస్పిటల్లో, చెయ్యి ఇరిగిపోయింది కదా, ఆపరేషన్ చేస్తారు. పాపం పొద్దుట వెళ్ళారు డాడీ, ఇంకా ఇప్పటికి రాలేదు. ఇప్పుడు వస్తారేమో, రాలేదు. పొట్లో తిన్నారంట. ఇంకా రోజు మామని తీసుకెళ్లారు కదా, చెయ్యి అయితే 3 చోట్ల ఇరిగిపోయిందంట, సర్జరీ చేయాలన్నారు. అందుకని వెంటనే జాయిన్ చేసామంటే ఇంకా ఆ రోజే జాయిన్ చేసాము. టైం అయితే 6:30 అయిందండి. మావయ్య ఇప్పుడే పాలు తీసుకొచ్చారు. వస్తూ వస్తూ ఈరోజేమో కొబ్బరికాయలు తీశారన్నమాట పొలాన్ని. అందుకని చెప్పి బొండాలు తెచ్చారు. బొండాలు అయితే ఇప్పుడు కొడుతున్నారు. నాకోటి, పిల్లోడికి ఒకటి, అత్తయ్యకి ఒకటి. మావయ్య కాయ కొట్టేస్తే నా కోసం గ్లాస్ పట్టుకెళ్ళి తీసుకుని వచ్చాడు. దీంట్లో కొంచెం నలకలు ఉన్నాయి, దీన్ని ఒకసారి ఉడకబెట్టుకుని తాగాలి. ఇవి మరీ కాయ లేతకాయ కాదు, కొంచెం తయారైపోయింది. అందుకే వాటర్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. గ్లాసులో చూస్తే కొంచెం సకానికి కొంచెం పైన వచ్చినాయి అంతే. కాయ కూడా ఇది చూసారు కదా, దలసరిగా అయిపోయింది లోపలిది. కొబ్బరి తయారైపోయింది. ఇంకా కొంచెం పల్సగా ఉంటాయి చూసారా, అప్పుడు ఆ వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా పాలు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా క్యాన్లో ఉన్నాయి కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఫుడ్ అవి కూడా తినేసాము. ఇంకా పడుకునే ముందు అయితే మెంతులు అయితే నానబెడుతున్నాను. ఇంకా ఆ రోజు పొద్దుట అన్నమే ఉండిపోయింది. ఈయన రాలేదని చెప్పాను కదా భోజనానికి, నేను ఒక్కదాన్నే తిన్నాను. ఆ అన్నమే ఉండిపోయింది. మార్నింగ్ పిల్లోడికి వండిన అన్నం కూడా ఉండిపోయింది. అందుకని చెప్పి ఇంకా ఆ అన్నమే తినేసాము. మేమైతే ఫుడ్ 7-7:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 8-8:30 కల్లా అయితే పడుకోవడానికి వెళ్ళిపోతాం. అంటే నిద్రపోయినా ఇంకా వెళ్ళిపోతాము. వెళ్ళే ముందు కొంచెం మెంతులు వాటర్ తాగుతాం కదా పొద్దుట, దానికోసం నానబెట్టేసి బాదం పప్పు కూడా నానబెట్టేశాను. కొంచెం అన్నం మిగిలిపోతే మజ్జిగేసి పెట్టేశాను. దోశల పిండి, ఇడ్లీ పిండి కొంచెం కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతాది అయితే నేను బయట ఉంచేసాను. ఇంకా మా అబ్బాయిని కూడా పడుకోవడానికి రమ్మన్నాను. అంతే, నైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదన్నా ఉన్నా ఇంకా నెక్స్ట్ డే చేస్తాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.